వెరీ గుడ్ ఈవినింగ్. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ గోల్డెన్ 60 కాల్ అన్నమాట. ఓకే. సో ఈ ఇనాగ్రల్ కాల్ కానీ లేదంటే ఫర్దర్ గోల్డెన్ 60 కాల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు 100% మీకు ఉపయోగపడాలి కదా. ఓకే. మీకు ఉపయోగపడితేనే దానివల్ల అట్లీస్ట్ మీకు యూజ్ ఉంటుంది మీరు కాల్ అటెండ్ అవ్వడం వల్ల. లేదు అని అంటే యూజ్ ఏంటి? దెర్ ఈస్ నో యూజ్, రైట్? So, if you wanted to draw that 100% result from this golden 60 call అని అంటే, you wanted to practice it. ఓకే. See, మీరు నాలెడ్జ్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయనప్పుడు దానివల్ల ఉపయోగం లేదు. ఓకే. జస్ట్ లైక్ మనం సైన్ టీటా కాస్ టీటా చిన్నప్పుడు నేర్చుకున్నాము. ఓకే. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ నేర్చుకున్నాము. ఎక్కడ ఉపయోగించలేదు. ఓకే. అలా కాకుండా ఇప్పుడు మీరు నేర్చుకునేది ప్రాక్టీస్‌లో పెట్టాలి. ఓకే. దట్ ఈస్ ద మీనింగ్ ఫర్ ద కాల్. ఓకే. సో, ఇవాళ మనం నేర్చుకున్న విషయాలలో అతి ముఖ్యమైనది మనం ప్రాక్టీస్‌లో పెట్టాల్సింది ఏంటి అంటే, వి హావ్ లెర్న్డ్ అబౌట్ టెలోమర్ ఎఫెక్ట్. ఓకే. ఆర్ టెలిమర్ ఎఫెక్ట్ అని అంటారు. ఓకే. ఈ టెలిమర్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనంటే, మనము 10 గంటల తర్వాత పడుకుంటున్నాము అంటే మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాము అని అర్థం. ఓకే. దీనికి దెర్ ఈస్ లాట్ ఆఫ్ సైన్స్, లాట్ ఆఫ్ రీసెర్చ్ బిహైండ్ ఇట్ అన్నమాట. ఎలిజబెత్ బ్లాక్‌బర్న్ అనే ఒక సైంటిస్ట్ నోబెల్ ప్రైజ్ ఇచ్చారన్నమాట. ఓకే. సో, షీ హాస్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ షీ హాస్ ప్రూవ్డ్ ఇట్. ఓకే. ఏం జరుగుతుంది అనంటే, మన బాడీ ఎలా తయారైంది చెప్పండి? ఇన్ వెరీ సింపుల్, అవర్ బాడీ ఈస్ మేడ్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఆర్గన్స్. అంటే వివిధ అవయవాలున్నాయి. ఆ అవయవాలు ఎలా తయారయ్యాయి? విత్ ద హెల్ప్ ఆఫ్ సెల్స్. సెల్స్ అంటే కణాలు. ఓకే. లైక్ ఆ కణాలలో ఏమున్నాయి? అంటే గన న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్‌లో ఏముంటుంది అనంటే క్రోమోజోమ్స్. ఓకే. ఆ క్రోమోజోమ్ లోపల జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఓకే. అంటే డీఎన్ఏ అని అంటారు. డీఎన్ఏ అంటే మీకు సింపుల్‌గా చెప్పాలి అనంటే, నేనెంత హైట్ ఉండాలి? నేనెంత లావు ఉండాలి? నా కలర్ ఏంటి? తెల్లగుండాలా? నల్లగుండాలా? చామన్ ఛాయలో ఉండాలా? ఓకే. నా హెయిర్ లైనింగ్ ఏంటి? ఓకే. ఎవ్రీథింగ్. నా లైఫ్ స్పాన్ ఏంటి? ఇదంతా ఆ జెనెటిక్ మెటీరియల్‌లో ఉంటుంది. ఆ డీఎన్ఏలో ఉంటుందన్నమాట. ఓకే. సో, ఒక సింపుల్‌గా నేను చెప్తాను. లైక్ మీరు, నేను చిన్నప్పుడు పుట్టినప్పుడు చిన్నగా ఉండింటాం. ఇప్పుడు గూడా అలానే చిన్నగానే ఉన్నామా? లేదు, పెరుగుతూ వచ్చాం. ఎలా పెరిగాము? బికాస్ ఆఫ్ ఈ కణాలు విభజించబడడం వల్ల మనం పెరుగుతూ వచ్చాం. ఓకే. దట్ ఈస్ కాల్డ్ యాస్ సెల్ డివిజన్. ఓకే. ఆ సెల్ డివిజన్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఈ కణాలలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ డివైడ్ అయితూ వెళ్తాయన్నమాట. అంటే లైక్ మనం ఒక ఫోటో కాపీ ఉంది గదా! జిరాక్స్ ఉంది గదా! ఒక పేపర్ పెట్టి జిరాక్స్ తీస్తూ వెళ్తే గనక మల్టిపుల్ కాపీస్ ఒస్తాయి. అదే విధంగా ఒక క్రోమోజోమ్ నుంచి మల్టిపుల్ క్రోమోజోమ్స్ డివైడ్ అయితూ వెళ్తాయన్నమాట. ఓకే. ఈ డివైడ్ అయ్యే ప్రాసెస్‌లో ఈ క్రోమోజోమ్ పైన టెలోమెర్ అనే క్యాప్స్ ఉంటాయన్నమాట. ఆ క్యాప్స్ అనేటివి వాష్ ఔట్ అయిపోతూ వెళ్ళిపోతాయి. ఒక్కసారి డివిజన్ అయితే గన 5% వాష్ ఔట్ అవ్వడము, ఇంకోసారి 10%, ఇంకోసారి 15%, ఇంకోసారి 20% ఇలా వాష్ ఔట్ అయిపోవడం జరుగుతుందనమాట. ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఫర్ యువర్ బెటర్ అండర్‌స్టాండింగ్. సో, మీకు కనపడుతుందని అనుకుంటాను. సో, ఇక్కడ మీరు చూస్తే ఇది కణము. దిస్ ఈజ్ సెల్ అండ్ అందులో ఉండేది న్యూక్లియస్. అందులో క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో డీఎన్ఏ ఉంటుంది. ఇక్కడ స్ప్రింగ్ లాగా కనబడుతుంది గదా! అది డీఎన్ఏ అన్నమాట. ఓకే. అదెక్కడుంటుంది? ఈ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? ఈ క్రోమోజోమ్ అన్నమాట. ఓకే. ఇక్కడ కింద చూస్తే పింక్ కలర్ ఆర్ రెడ్ కలర్‌లో మీకు క్యాప్స్ ఉన్నాయి గదా! దట్ ఈజ్ టెలోమెర్ అన్నమాట. ఓకే. సో, మనము అంటే ఈ రిసర్చ్‌లో ఫైండ్ ఔట్ చేసిందేంటి అనంటే, యూ కెన్ ఫైండ్ ఔట్ లాట్ ఆఫ్ వీడియోస్ ఇన్ ఇంటర్నెట్ ఆల్సో యూట్యూబ్‌లో. మనము సరిగ్గా నిద్రపోనప్పుడు ఈ టీలోమర్ అనేది చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతుందనమాట. తొందరగా వాష్ ఔట్ అయిపోతుంది. అలా త్వరగా వాష్ ఔట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అది జీరోకొచ్చినప్పుడు ఓకే. ఇట్ ఈస్ నథింగ్ బట్ డెత్ అనమాట. ఓకే. సో, వి నీడ్ టు గో టు బెడ్
ఎర్లీ, అట్లీస్ట్ బై 10, 10:30 అనమాట. ఓకే, దట్ ఈస్ గుడ్ ప్రాక్టీస్. ఇది మనము పిల్లలకు కూడా నేర్పించాలి. ఓకే, వన్స్ యాజ్ పేరెంట్స్ యూ హ్యావ్ డిసైడెడ్, మీ పిల్లలు కూడా పడుకుంటారు. అవునా? మనమే పడుకోనప్పుడు మన పిల్లలు కూడా పడుకోరు ఖచ్చితంగా. సో మీకు ఎవరికైనా ఏజింగ్ తొందరగా అయిపోవాలని ఉందా? త్వరగా తెల్ల జుట్టు రావాలని, లేదు అని అంటే త్వరగా ముసలితనం రావాలని, లేదంటే ఆరోగ్యం త్వరగా చెడగొట్టుకోవాలని ఉందా? లేదు కదా. సో క్లోజ్ యువర్ డే అట్ ఎనీ కాస్ట్ బై 10, 10:30 లైక్ దట్. ఇంకా ఏమైనా పెండింగ్ టాస్క్లు ఉంటే మనం ఖచ్చితంగా రేపు మార్నింగ్కి మూవ్ చేసుకోవచ్చు. రైట్? సో ప్లాన్ ఇట్ లైక్ దట్. దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ కాల్ 1 to 1, లైక్ హూ ఆర్ ఆల్ పీపుల్ హూ హ్యావ్ అటెండెడ్ దిస్ గోల్డెన్ 60 కాల్ ఈరోజు, అండ్ వీ కెన్ డిస్కస్. ఐ వుడ్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ద హెల్ప్ ఇస్ నీడెడ్. థ్యాంక్ యూ గైస్. గుడ్ నైట్. టేక్ కేర్.